కృష్ణుడు కుచేలుడు స్నేహ కథ. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పురాణాలలో చెప్పబడిన అత్యంత పవిత్రమైన స్నేహాల్లో ఒకటి శ్రీకృష్ణుడు కుచేలుడు మధ్య ఉన్న బంధం. కుచేలుని జీవితం. కుచేలుడు సుధామ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. చిన్నతనంలో గురుకులంలో శ్రీకృష్ణుడితో కలిసి విద్యాభ్యాసం చేశాడు. ఇద్దరు స్నేహితులయ్యారు. ఆ స్నేహం భౌతిక లాభ నష్టాలకు అతీతంగా ఉండేది. కాలక్రమేణా కుచేలుడు పేదరికంలో జీవిస్తుండగా కృష్ణుడు ద్వారకాపురి రాజ్యాధికారి అయ్యాడు. భార్య సూచన. పేదరికం వల్ల ఇంట్లో ఆహారం కూడా లేకపోయే స్థితి. కుచేలుని భార్య ఆయనకు, నీ స్నేహితుడు కృష్ణుడు ఇప్పుడు రాజు, ఒకసారి ఆయనను కలవాలి, ఏమైనా సాయం చేస్తాడేమో అని సూచించింది. భార్య ఇచ్చిన పిండి ఆవలాలు, పోహ అటుకులు చిన్న ప్యాకెట్గా కట్టుకొని కుచేలుడు ద్వారకాపురికి బయలుదేరాడు. కృష్ణుని ఆతిథ్యం. కుచేలుడు ద్వారకాపురికి చేరుకున్నప్పుడు కృష్ణుడు స్వయంగా బయటకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. ఆయనను సింహాసనంపై కూర్చోబెట్టి పాదాలు కడిగి ఆప్యాయంగా ఆతిథ్యం ఇచ్చాడు. నా స్నేహితుడు వచ్చాడు అని ఆనందపడ్డాడు. ఆవలాల కానుక. కుచేలుడు తీసుకువచ్చిన ఆవలాలను చూసి కృష్ణుడు పరమానందంతో తీసుకొని తిన్నాడు. ఒక ముద్ద తినగానే కుచేలుని జీవితం మారిపోవాలని నిర్ణయించాడు. రెండవ ముద్ద తినగానే ఆయన ఇంట్లో సుఖ సంపదలు వెల్లువెత్తేలా వరమిచ్చాడు. మూడవ ముద్ద తీసుకునే లోపే రుక్మిణి ఆపేసింది. ఎందుకంటే వరం అతిగా అయిపోతుందనే భావన. కుచేలుని ఆశ్చర్యం. కుచేలుడు సాయం అడగకుండా వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకున్నప్పుడు తన పేద ఇల్లు రాజప్రాసాదంలా మారిపోయి ఉంది. అన్ని భౌతిక సౌకర్యాలు ఏర్పడ్డాయి. ఆయనకు అర్థమైంది, స్నేహం నిజమైనదైతే మనసులో కోరిక చెప్పకుండానే స్నేహితుడు మనసు చదువుతాడు అని. స్నేహ పాఠం. స్నేహం అనేది ధన దౌలత్యాలపై ఆధారపడకూడదు. నిజమైన స్నేహం నిస్వార్థం, ఆత్మీయత, నమ్మకంతో ఉంటుంది. కృష్ణుడు కుచేలుడు బంధం స్నేహానికి పరమాదర్శం. ఫ్రెండ్షిప్ డే సందేశం. మనకు ఉన్న స్నేహితుల విలువను గుర్తించుకుందాం. నిజమైన స్నేహం కృష్ణుడు కుచేలుడు బంధంలాగా హృదయపూర్వకమై ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.